హుస్సేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాదం ఘటనలో అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 24 గంటలుగా పోలీసులు రెస్క్యూ టీం గాలిస్తున్న అజయ్ జాడ తెలియరాలేదు. జనవరి 26న భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా ఆరతి కార్యక్రమం సందర్భంగా హుస్సేన్ సాగర్లోని బోట్ నుంచి క్రాకర్స్ కాలుస్తుండగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో అజయ్ హుస్సేన్ సాగర్లో దూకినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరో 7గురికి గాయాలు కాగా వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన గణపతికి యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. హుస్సేన్ సాగర్ బోటు అగ్ని ప్రమాదం ఘటనలో అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 24 గంటలుగా పోలీసులు రెస్క్యూ టీం గాలిస్తున్న అజయ్ జాడ తెలియరాలేదు. జనవరి 26న భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా ఆరతి కార్యక్రమం సందర్భంగా హుస్సేన్ సాగర్లోని బోట్ నుంచి క్రాకర్స్ కాలుస్తుండగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో అజయ్ హుస్సేన్ సాగర్లో దూకినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో మరో 7గురికి గాయాలు కాగా వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన గణపతికి యశోద ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత తాజా సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్. రైట్ రవి, హుస్సేన్ సాగర్ బోట్ అగ్ని ప్రమాదంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అజయ్ అనే నాగారంలో ఉన్న నాగారానికి చెందిన అజయ్ అనే వ్యక్తి అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో హుస్సేన్ సాగర్ లో దూకాడు. ఇక అప్పటి నుంచి కూడా అజయ్ కోసం వెతుకులాట మొదలవుతుంది. ముఖ్యంగా 26 తారీఖు అంటే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆ బోట్ లో దాదాపు 10 మంది వరకు కూడా ఉన్నారు. ఆ బోటు అదేవిధంగా జెట్టి అని అంటారు. ఆ జెట్టీలో ఒకసారి పటాకులు పిలుస్తున్న సమయంలో బోట్ లో అప్పటికే నిల్వ చేసిన పై నిప్పు రవ్వలు పడడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక అగ్ని ప్రమాదం నుంచి తమను తాము కాపాడుకునేందుకు కొంతమంది హుస్సేన్ సాగర్లో దూకి ఈదుకుంటూ బయటకు వచ్చారు. కానీ అజయ్ మాత్రం హుస్సేన్ సాగర్లో దూకినప్పటికీ తను ఈత రాకపోవడం కారణంగా తను అందుకనే హుస్సేన్ సాగర్లో ఉండిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇక నిన్నటి నుంచి కూడా తమ కొడుకుని తమకు అప్పగించాలి, తమ కొడుకు కాపాడాలంటూ కూడా అజయ్ తల్లిదండ్రులు అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అజయ్ కోసం అటు డిఆర్ఎఫ్ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా రంగంలోకి దిగారు. హుస్సేన్ సాగర్ మొత్తం జల్లెడబడుతున్నారు. ఎవరైనా నీటిలో కనుక ఒకసారి మునిగితే అది మళ్ళీ మనకి తెలియడానికి కొంచెం టైం పడుతుందని కూడా నిన్న పోలీసు అధికారులు చెప్పారు. ఇక నిన్న డీసీపీ కూడా స్వయంగా హుస్సేన్ సాగర్ ని జల్లెడ పట్టారు. కానీ అజయ్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ రోజు దొరికే అవకాశం ఉందని కూడా పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో అజయ్ కోసం వెతుకులాట కొనసాగుతుంది. ఇక ఈ బోటు ప్రమాదంలో తూర్పుగోదావరి చెందిన గణపతి తీవ్ర గాయాల పాలయ్యారు. దాదాపు 80% అతనికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అతనికి యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. రవి, మొత్తానికి ఈ కేసులో 2 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఒకటి టూరిజం డిపార్ట్మెంట్ ఒక కంప్లైంట్ ఇచ్చింది. అదేవిధంగా కుటుంబ సభ్యులు అజయ్ కోసం ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం 2 ఎఫ్ఐఆర్లు ఈ ఘటనలో పోలీసులు నమోదు చేశారు. ఇక ఈ ఘటన ఎలా జరిగింది, కారణాలు ఏంటి, నిర్వాహకులు ఎలాంటి నిర్లక్ష్యం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ విశాల్.